వెల్కమ్ టు డ్రెస్ కార్స్. మనకు 5:30 వరకు నడుస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అందరు రేపు జరగబోయే కార్ మేళకు రండి. మీ బండి అమ్మాలన్నా కొనాలన్నా ప్రతి కార్ మేళ ప్రతి మంగళవారంలో బండి కొనాలనుకున్న వాళ్ళు 5 మంది దాకా బండ్లు కొంటున్నారు. 5 మంది బండ్లు కూడా అమ్మాలనుకున్న వాళ్ళు 5 బండ్లు కూడా అమ్ము. బండి మీద యాక్సిడెంట్ ఉందా, కేసులు ఏమైనా ఉన్నాయా చెక్ చేసి అప్పుడు బండి మీకు చేపిస్తాం. చాలా మంది కస్టమర్ ఏంటంటే బయట పోయి మాట్లాడుకొని బండ్లు అమ్మే ప్రయత్నం చేసుకుంటారు. వాళ్ళు కొనేటోళ్ళు కొనుక్కుంటారు. తర్వాత కొన్నైనా పర్మిట్ క్యాన్సిల్ చేయాలి, ఆర్టీఎంస్కి రాలే అన్న అంటే మనం ఏం చేయనీకి ఉండదు. కాబట్టి తప్పకుండా మీరు ఇక్కడ బండి చూసుకున్నాక అన్నయ్య బండి ఓకే అంటే దీన్ని ఆర్టీఓ రిపోర్ట్ దిద్దాం. చాలా మంది ఎక్కడెక్కడో గుద్దేశం వచ్చి బండి అమ్మేస్తారు. ఇక బండి అమ్మితే అయిపోతలే అనుకుంటారు. అలా మీరు ప్రాబ్లంలో పడతారు. కాబట్టి తప్పకుండా చెప్తున్నా, మీరు బండిది అన్న ఈ బండి ఓకే మేము తీసుకోవడం అంటే నేను దాన్ని ఆర్టీఓ రిపోర్ట్ తీపిస్తాం. మేము బండి యాక్సిడెంట్ ఉందా, ఇక్కడ కేసు ఉందా, దాని మీద చాలా ఉన్నాయా ఏమన్నా చెక్ చేసి మనం చెప్తాం. ఇప్పుడు రండి, రేపు మంగళవారం జరగబోయే కార్ మేళకు కంపల్సరీ రండి. ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తున్నా. దాదాపు ఇప్పుడు ఒక 10 బండ్ల దాకా వచ్చేసినాయి. ఇంకా కొన్ని బండ్లు వస్తూ ఉంటుంది. రేపు మంగళవారం కూడా ఇంకా చాలా బండ్లు వస్తాయి. ప్రతి మంగళవారం గుర్తుపెట్టుకోండి, ప్రతి మంగళవారం కార్ మేళ జరుగుతుంది. ఏమైనా కానీ చాలా మంది ఫోన్ చేసి అన్న ఇలా కార్ మేళ ఉంటుందా ఉండదా అని అడుగుతారు. అట్లా అడిగే అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, 360 రోజుల ఎప్పుడు ప్రతి మంగళవారం కార్ మేళ ట్యాక్స్ పేడ్ ఖచ్చితంగా నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చేయండి. ఇంటికాడ పెట్టుకుని ఉత్తగా ఈఎంఐ కట్టకంటే పరిచయం కావద్దని ఈ విధంగానే వాళ్ళు అమ్ముకుంటే బయటపడతారు. ఈ విధంగానే ఎవరికైనా ఇచ్చుకుంటే వాళ్ళైనా ఈఎంఐ కట్టుకుంటారు. కాబట్టి మనం తీసుకొచ్చిన కార్ మేళ ప్రతి మంగళవారం కార్ మేళ ఉంటుంది. ఆ కార్ మేళలో మీరు ఖచ్చితంగా రావాలా, బండి చూసుకోవాలా, నడిపించుకోవాలా, ట్రాల్ కొట్టుకోవాలా, అవసరమైతే మెకానిక్ చూపెట్టుకోవాలా, షోరూమ్ చూపెట్టుకొని తీసేసుకోవాలా. ఏదో వాళ్ళు చెప్పిన మాటల మీద పోయి మీరు ఆఫీస్ కమిషన్ 5,000 ఎందుకు ఇవ్వాలా, నువ్వు కూడా ఇవ్వాల్సి వస్తాయి, నేను కూడా ఇవ్వాల్సి వస్తాయి, బయట పోయి చేసుకుందామంటే బయట పోయి చేసుకున్నాక మీకు ఏమైనా ప్రాబ్లం అయితే దాని మా బాధ్యత కాదు. నేను మరీ చెప్తున్నా. తప్పకుండా మీరు 5,000 గురించి అట్లా చూసుకోకండి. అమ్మాలనుకున్నవాడు 5,000 కమిషన్ ఇస్తే వాడు ఏ రేటుకి అమ్ము అంటున్నాడు ఆ రేటుకి మనం అమ్మే ప్రయత్నం చేద్దాం. కొనాలనుకున్న వాళ్ళు ఏం రేట్లో కొనాలనుకుంటారో మనం చెప్తే మనం ఆ 5,000 కమిషన్ మీద వాళ్ళకి ఆ రేట్లో వచ్చేటట్టు చేస్తాం. మీరు పోయి బయట మాట్లాడుకొని ఎక్కువ అమ్మాల్సిన బండి తక్కువగా అమ్మేసుకుంటారు. తర్వాత తక్కువలో కొనాల్సిన బండిని మీరు ఎక్కువ పెట్టి కొనుక్కుంటారు. అట్లా ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఆయన నిన్న 8 బండి మేము పోయిన వారం పెట్టినాం. ఆయన బండి 1,70,000కి అమ్ముకున్నాడంట. చాలా తక్కువలో అమ్మిన బండి అది. మార్కెట్లో అంత తక్కువ రేట్లో బండ్లు రావు. అందుకే చూసి అమ్ముకోవాలా. కస్టమర్ కూడా మనం బండి కొంటేప్పుడు కస్టమర్కి ఎంత ఉంటే డబ్బులు ఆపి పర్మిట్ క్యాన్సిల్ చేసినాక డబ్బులు ఇవ్వాలా. ఇవన్నీ ఉంటాయి. లోన్ చేపిస్తా కంటిన్యూ ఫైనాన్స్ మీద అది ఎంతవరకు కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. ఆయన తీసుకుపోయి ఈఎంఐ కట్టాడు మన పేరు మీద బండి ఉంటుంది. ఆ ప్రాబ్లం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఏదో ఇప్పుడు ఇచ్చేస్తే మనం బయట పడతాం లేకుంటే తర్వాత మీకే సివిల్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు ఇక్కడ ఒక సంస్థకు వచ్చినాం కాబట్టి ఈ సంస్థ ప్రకారం వేసుకోండి. నేను మరీ ప్రతి వారం అదే చెప్తున్నా. అయినా కూడా మీరు అర్థం చేసుకుంటలేరు. సరే, ట్రస్ట్ కార్డ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మా ఛానల్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు జరగబోయే 22 డేటు కార్ మేళ మంగళవారం తప్పకుండా రండి. మీరు పాల్గొనండి. కార్ మేళలో చాలా బండ్లు వస్తాయి. మీకు కావాల్సిన బండ్లు వస్తాయి. 5 సీటర్ 7 సీటర్ బండ్లు వస్తాయి. డిజైర్ బండి వస్తుంది. అన్ని బండ్లు వస్తాయి. మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి.